ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో ముద్దాయిలను కోవూరు పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయంలో విచారించారు. విచారణ అనంతరం అత్తిపల్లి అనూప్రెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. పోలీసులు అడిగిన 35 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పామని, ఇంకేమైనా ఉంటే కోర్టులో చూసుకుంటామన్నారు. న్యాయస్థానంపై మాకు నమ్మకం ఉందని, న్యాయమే గెలుస్తుందని తెలిపారు. నోటీస్ ఇచ్చి ఈరోజు మార్నింగ్ 10 గంటలకు రమ్మన్నారు. మేము రావడం, ముగ్గురు కూడా రావడం జరిగింది. వాళ్ళు ఏదో అడిగారు, అన్నిటికి కూడా సమాధానాలు చెప్పాం. ఇంకా అన్నీ కూడా కోర్టులో ఉన్నాయి, కోర్టులో చూసుకుంటాం తప్ప ఇంకా మీకు చెప్పేది కూడా ఏ విషయం ఏం లేదు. మాకు మాట్లాడకూడదు కూడా. ఖచ్చితంగా ఏదో నోటీస్ ఇచ్చారు, రమ్మన్నాం. వాళ్ళు రమ్మన్న టైంకి మేము వచ్చాం వాళ్ళ మీద గౌరవంతో. ఇంకేదన్నా ఉంటే కోర్టులో చూసుకుంటాం, అంతకు మించి ఏం లేదు మీతో మాట్లాడేది. మాకు కోర్టు మీద విపరీతమైన నమ్మకం ఉంది. అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దౌర్జన్యం జరిగితే దాని మీద ఈ రోజుకి కేసు తూతూ మంత్రంగా కట్టడం జరిగింది. దానికి కూడా మేము చట్టం ఆశ్రయించున్నాం. త్వరలోనే కోర్టు నుంచి ఆదేశాలు వస్తాయి. కోవూరు నియోజకవర్గంలో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇరు పార్టీలు స్నేహభావంతో కోవూరు నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టేవాళ్ళు. ఈరోజు పూర్తిగా రాజకీయాలు మారిపోయాయి. ఈరోజు వ్యక్తులకి సమస్యలు పెరిగే పరిస్థితిలోకి కోవూరు నియోజకవర్గం వచ్చింది. నేను ఒక సూచన అయితే కోవూరు మండలం తరపున అధికార పార్టీకి ఇవ్వదలుచుకున్నాం. కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి 175 నియోజకవర్గాల్లో కోవూరు నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా తేవాలే కానీ రాజకీయ కక్షలు, వయసులో పెద్దవారైనటువంటి చాలామంది మీద ఈరోజు కేసులు పెట్టడం కూడా చాలా తప్పు. దీన్ని మేము పూర్తిగా వాళ్ళకి సహకరించి మేము వాళ్ళు అడిగిన ప్రతి దాన్ని సమాధానం ఇవ్వడం జరిగింది. పోలీసు వారు కూడా దీనికి పూర్తిగా మాకు సహకరించారు. దానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 3 కంచి పట్టు శారీస్ 4500. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.